హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మనం కాఫ్కా 4.xని ఇన్స్టాల్ చేద్దాం. ఫస్ట్ బ్రౌజర్‌ని ఓపెన్ చేద్దాం. ఈ సెర్చ్ బార్‌లో కాఫ్కా డౌన్లోడ్ అని సెర్చ్ చేద్దాం. మీరు ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ రిజల్ట్ డౌన్లోడ్ అపాచీ కాఫ్కా. సో మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నారు లేదో ఒకసారి చెక్ చేసుకోండి. kafka.apache.org. ఓకే, ఇది అఫీషియల్ వెబ్సైట్. దీనిపైన క్లిక్ చేద్దాం. మీరు ఇక్కడ చూస్తే ద లేటెస్ట్ వర్షన్ వచ్చి 4.3.1. డౌన్లోడ్ చేసే ముందు ఒకసారి చూద్దాం. ద ప్రాజెక్ట్ గోల్ ఈస్ టు హ్యావ్ 3 రిలీజెస్ ఇయర్, విచ్ మీన్స్ ఏ రిలీజ్ ఎవ్రీ 4 months అంటున్నారు. ఒకసారి చూద్దాం. 4.3.1 ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, బైనరీ డౌన్లోడ్ అనేది. సో దీనిపై క్లిక్ చేయాలి. కాఫ్కా అనేది డౌన్లోడ్ అవుతుంది, కొంచెం వెయిట్ చేద్దాం. సో కాఫ్కా అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి ఆ డౌన్లోడ్లోకి వెళ్ళి ఇక్కడ కట్ చేసుకుందాం. డెవ్ ఫోల్డర్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్స్ అని ఉంటుంది కదా, ఈ సాఫ్ట్వేర్లో పేస్ట్ ఇచ్చేద్దాం. సో ఈ జిప్ని ఏం చేద్దాం, ఎక్స్ట్రాక్ట్ ఆల్ పై క్లిక్ చేద్దాం. ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. సో ఈ జిప్ని జిప్లోకి మూవ్ చేసా. సో మనకి ఎక్స్ట్రాక్ట్ చేసింది ఇది. ఓకే, ఫోల్డర్ ఇన్సైడ్ ఫోల్డర్ ఉంది కదా, సో మనకు అవుటర్ ఫోల్డర్ ఇన్నర్ ఫోల్డర్ సేమే ఉంది. ఒకసారి చూసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కాఫ్కా 213 431, కాఫ్కా 213 431 2 టైమ్స్ ఉంటుంది కాబట్టి, సో ఇది ఇక్కడ కట్ చేసి బేస్ ఫోల్డర్లో పేస్ట్ ఇచ్చేద్దాం. సో ఇప్పుడు ఒకే ఫోల్డర్లో ఉంది. ఇంకా నాకు కాఫ్కా వర్షన్స్ అవసరం లేదు, అది స్కాలా వర్షన్. సో దాన్ని తీసేసి ఇలా పెట్టేద్దాం. కాఫ్కాని ఇన్స్టాల్ చేసి ఒకసారి ఈ కాఫ్కా ఫోల్డర్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇక్కడ బిన్ అని ఉంది కదా, ఈ బిన్లో .sh అంటే లైనక్స్ సంబంధించినటివి. సో విండోస్లోకి వెళ్తే సో విండోస్కి సంబంధించిన కమాండ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని కాన్ఫిగర్ చేద్దాం. సో ఎడిట్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అని ఉంది కదా, సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ క్లిక్ చేసి ఇక్కడ సిస్టమ్ వేరియబుల్ ఉంది కదా, న్యూ పైన క్లిక్ చేసుకొని కాఫ్కా _home. సో ఆ పాత్ అనేది ఇక్కడ ఇచ్చేద్దాం. సో కాఫ్కా డైరెక్టరీ ఇస్తే సరిపోతుంది. ఓకే, తర్వాత పాత్ అని ఉంటుంది కదా, ఇక్కడ న్యూ డైరెక్టరీలోకి వెళ్ళి ఇక్కడ న్యూ పైన క్లిక్ చేసుకొని %కాఫ్కా _home తర్వాత వచ్చి /bin/windows కాపీ చేసింది ఇక్కడ చేస్తే బెస్ట్గా ఉంటుంది. సో ఈ లొకేషన్ మీకు పైన కనిపిస్తుంది కదా, బిన్ అండ్ విండోస్. సో ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేస్తే దాని బ్యూటీ ఏంటంటే, మనం కాఫ్కా కమాండ్స్ అనేవి ఏ లొకేషన్లో, ఇప్పుడు చూడు సి యూజర్స్ మహేష్లో ఈ లొకేషన్లో కూడా మనం కాఫ్కా కమాండ్స్ యూస్ చేసుకోవచ్చు. అలా కాకుండా లాస్ట్ టైం నేను కాఫ్కా 3.9 వర్షన్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఎన్విరాన్మెంట్ వేరియబుల్ అనేది సెట్ చేయాలి. అందుకోసం స్పెసిఫిక్గా ఆ డైరెక్టరీ కాఫ్కా ఎక్కడైతే ఇన్స్టాల్ చేసామో ఆ డైరెక్టరీలోకి వెళ్ళే కమాండ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేసాం. ఒకసారి మీరు చూడొచ్చు. సో లాస్ట్ టైం ఈ డైరెక్టరీకి వెళ్ళా. సో కాఫ్కా అయితే మనం ఎక్కడైతే ఇన్స్టాల్ చేసామో ఆ డైరెక్టరీలోనే మనం ఈ కమాండ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసాం. ఇప్పుడు చూడు, నేను ఇదంతా ఏమి ఇవ్వను, డైరెక్ట్గా కాఫ్కా వర్షన్ ఇచ్చేస్తా. ఓకే, చూసారు కదా 4.3.1 అనేది వచ్చేసింది. కాఫ్కా వర్షన్ అయిపోయింది. ఇప్పుడు క్లస్టర్ని క్రియేట్ చేద్దాం. సో క్లస్టర్ కూడా క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ నుంచి తీసేసుకుందాం. ఒక యూఐడి వచ్చింది కదా, ఈ క్లస్టర్ని కాపీ చేసుకుంది. ఓకే, ఈ క్లస్టర్ అనేది ఇక్కడ ఇచ్చేసాను. ఫార్మేట్ చేసేద్దాం. ఓకే, ఇది ఫార్మేట్ చేసే ముందు మనం, ఎందుకంటే ఇది డైరెక్టరీని ఫార్మేట్ చేస్తుంది, లాగ్ డైరెక్టరీని. సో మనం ఒక లాగ్ డైరెక్టరీని క్రియేట్ చేద్దాం. సో న్యూలోకి వెళ్ళి ఫోల్డర్ కాఫ్కా _logs. కాఫ్కా లాగ్స్ అనేవి ఇక్కడ స్టోర్ అవుతాయి. మనకి యూఐడి అయిపోయింది కదా. సో ఒకసారి ఏం చేద్దామంటే ఈ కాఫ్కా లాగ్ డైరెక్టరీని అక్కడ ఇచ్చేద్దాం. దీన్ని కాపీ చేసుకొని కాఫ్కాలోకి వెళ్ళి ఇక్కడ కాన్ఫిగ్ అని ఉంది కదా, సో ఇక్కడ server.properties ఫైల్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే మీకు డైరెక్టరీ ఉంటుంది కదా, కేరాఫ్ట్ కంబైన్డ్ లాగ్స్ అనేది అలానే ఉంచేసి ఇలా ఇద్దాం డిఫాల్ట్గా //
ఓకే. సో, ఈ ఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటుంది. ఓకే. ఫైన్. లాగ్ డైరెక్టరీని మనం క్రియేట్ చేసేసాం. ఇప్పుడేందంటే కంట్రోలర్ కోరమ్ అని ఉంటుంది. సో, దాన్ని గూడా ఒకటి యాడ్ చేద్దాం. ఇక్కడుంది గదా! సో, నేను ఆల్రెడీ కాపీ చేసుకున్నాను దాన్ని. యాడ్ చేసేద్దాం. సో, ఈ కంట్రోలర్ కోరమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇది ఫస్ట్ నోడ్. నెక్స్ట్ వచ్చినప్పుడు బూట్‌స్ట్రాప్ సర్వర్స్ మనం ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. 2, 3, 4 అలా. ఎందుకంటే ఒక క్లస్టర్‌లో 3-4 సర్వర్స్‌ని గాని క్రియేట్ చేసుకుంటే ఒక సర్వర్ డౌన్ అయినా వేరే సర్వర్స్ అనేవి రన్ అవుతాయి. సో, దానికోసం ఇది ఇంపార్టెంట్. సో, అంతే. ఇవి 2 చేంజెస్ లాగ్ డైరెక్టరీ ఒకటి, ఇదొకటి చేంజ్ చేసుకుందాం. ఇప్పుడు ఫార్మాట్ చేద్దాం. కాఫ్కా స్టోరేజ్ ఓకే. ఫార్మాట్ చేద్దాం. ఓకే. నో సచ్ ఫైల్ ఎక్సెప్షన్. ఓకే. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ప్రాపర్‌గా ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేసినా ఒక్కొక్కసారి ఇది కొన్ని సిస్టమ్‌లో ఇది ఫైండ్ ఔట్ చేయలేకపోతుంది. సో, దానికోసం ఏం చేద్దామంటే ఆ లొకేషన్‌కెళ్దాం. కాఫ్కా ఎక్కడ ఇన్‌స్టాల్ చేసాం? డి సాఫ్ట్‌వేర్స్ కాఫ్కా. సో, ఈ డైరెక్టరీలోకెళ్దాం. సారీ. ఇలా డీప్ కోలన్ ఇచ్చి ఇప్పుడెళ్దాం. సీడీ, సీడీ టైప్ చేసుకొని ఎళ్ళాలి. కాఫ్కా ఎక్కడైతే ఎక్స్ట్రాక్ట్ చేసామో ఆ డైరెక్టరీలో ఉన్నాం. సో, ఇప్పుడు దీన్ని ఫార్మాట్ చేద్దాం. సో, ఇక్కడ చూసారు కదా మీరు. ఫార్మాటింగ్ మెటాడేటా డైరెక్టరీ. ఎక్కడ? డి డ్రైవ్‌లో డెవ్, సాఫ్ట్‌వేర్స్, కాఫ్కా లాగ్స్. సో, మనం ఏదైతే క్రియేట్ చేసామో లాగ్ ఫోల్డరు అది క్లియర్ అయిపోయింది. ఫస్ట్ టైమ్ అనేది క్లియర్ చేయాల. చూద్దాం. డెవ్‌లోకెళ్ళి సాఫ్ట్‌వేర్స్‌లోకెళ్తే కాఫ్కా లాగ్స్ అని ఉంది. సో, వాటిని క్లియర్ చేసేసింది. ఫస్ట్ టైమ్ క్లియర్ చేసి ఒక చెక్ పాయింట్ మెటాడేటా అనేది క్రియేట్ చేసింది. నేనేం చేస్తానంటే కాఫ్కా లాగ్స్ అనేది డెస్క్‌టాప్ అయితే చేసుకుంటా. సో, షో మోర్ ఆప్షన్స్. ఓకే. సెండ్ టు కొట్టేస్తే డెస్క్‌టాప్ పైకొచ్చేస్తది. ఎందుకంటే మనం లాగ్స్ ఫ్రీక్వెంట్‌గా చెక్ చేస్తాం కాబట్టి కాఫ్కా లాగ్స్ అనేది ఇక్కడ డెస్క్‌టాప్ అయితే చేసుకున్నాను. ఓకే. మనం లాగ్స్‌ని ఫార్మాట్ చేసేసాం. చేసేసిన తర్వాత ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. సో, స్టార్ట్ చేయాలంటే కాఫ్కాని కాపీ, కాఫ్కాని స్టార్ట్ చేద్దాం. ఓకే. కాఫ్కాని స్టార్ట్ చేయాలంటే మనకొక్కడ ఒక ఎర్రర్ వస్తుంది చూసారా? డబ్ల్యూఎంఐసీ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ యాస్ అన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్‌టర్నల్ కమాండ్. ఓకే. ఇదెందుకొస్తుందంటే ఇది విండోస్ ఫీచర్ అన్నమాట. బై డిఫాల్ట్‌గా విండోస్‌లో ఇన్‌స్టాల్ చేయట్లేదు. మనం ఇన్‌స్టాల్ చేద్దాం. సో, సెట్టింగ్స్‌లోకి వెళ్ళి ఇక్కడ జస్ట్ టైప్ చేయండి. ఫ్యూచర్ అని. ఎందుకంటే ఇది ఒక విండోస్ ఫీచర్. సో, ఇది ఆప్షనల్ ఫీచర్స్ అని ఉంది కదా! సో, దాంట్లోకెళ్ళి వ్యూ ఫీచర్స్ పై క్లిక్ చేస్తే యూజర్ అకౌంట్ కంట్రోల్ అనేది పాపప్ ఓపెన్ అవుతుంది. యెస్ పై క్లిక్ చేద్దాం. మనకు కావాల్సినది డబ్ల్యూఎంఐసీ కదా! సెర్చ్ బాక్స్‌లో ఇచ్చి ఎంటర్ చేద్దాం. ఓకే. సీ ఆల్ అవైలబుల్ ఫీచర్స్‌లోకెళ్ళి ఇప్పుడు డబ్ల్యూఎంఐసీ. ఇక్కడొచ్చింది కదా! ఓకే. విండోస్ మేనేజ్మెంట్ ఇన్‌స్ట్రక్షన్ కమాండ్ లైన్ యుటిలిటీ అంట. సో, దీనిపై చెక్ ఇచ్చి యాడ్ పై క్లిక్ చేద్దాం. ఇది కొంచెం టైం పడుతుంది. వెయిట్ చేద్దాం. సో, డబ్ల్యూఎంఐసీ యాడ్ అయిపోయింది ఒకసారి. ఓకే. మళ్ళీ దీన్ని రన్ చేద్దాం. సో, ఇప్పుడు అట్‌లీస్ట్ ఈ ఎర్రర్ అయితే రావట్లేదు. ఇది వర్క్ అయినట్టుంది. ఇంకొక ఎర్రర్ వచ్చింది. దాన్నేదో చెక్ చేద్దాం. రన్ చేసేదానికి కేరాఫ్ట్ అనేది ఇంక అవసరం లేదు ఆ ఫోల్డర్. సో, లాస్ట్ టైమ్‌లో ఉండింది 3.9.xలో. ఇప్పుడు డైరెక్ట్‌గా కాన్ఫిగ్‌లోకెళ్తే డెవ్, సాఫ్ట్‌వేర్స్, కాఫ్కా కాన్ఫిగ్‌లో డైరెక్ట్‌గా కేరాఫ్ట్ అనేది లేదు. సర్వర్ అనేది ఉంది. సో, అది ఇష్యూ. సో, ఏం చేస్తానంటే చేంజ్ చేద్దాం. కాఫ్కా సర్వర్ డాట్ బ్యాట్ సర్వర్ డాట్ ప్రాప్ట్ సింపుల్. ఓకే. సర్వర్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో, ఇప్పుడు చూద్దాం. కాఫ్కా సర్వర్ స్టార్టెడ్ నోడ్ 1. సో, నోడ్ 1 అనేది మీరు ఇంతకుముందు చూసారు కదా! ఇది. అదే సెకండ్ సర్వర్ క్రియేట్ చేసుకోవచ్చు మనం. నోడ్ 2 అని పెట్టి. ఓకే. ఇక్కడ క్వారమ్‌లో 2 కంట్రోలర్ అని ఇచ్చుకోవచ్చు.
ఇక్కడ లిజనర్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో, మనం అలా ఎన్ని సర్వర్‌లు కావాలో అన్ని క్రియేట్ చేసుకోవచ్చు.